అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లియో. ఎట్టకేలకు వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన మిత్రుడైనటువంటి కొడాలి నాని ఈరోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఏదైతే ప్రజలు ఆయన పదవిని పీకేశారంటూ పదవి పోయిన తర్వాత ఇక ప్రజల్లో ఏం పని అనే చెప్పేటట్టుగా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఆయన వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి కొడాలి నాన్నగారు నిజం ఒప్పుకున్నారని చెప్పేసి గుడివాడ ప్రజలు కావచ్చు, రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే మీడియా ముఖంగా అడిగినటువంటి ప్రశ్నకు, సార్ మీరు గతంలో ఎప్పుడు కూడా మీడియా ముందు మాట్లాడడం కానీ కొద్దిగా అగ్రెసివ్గా దాంతోపాటు యాక్టివ్గా ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడేమైపోయింది అని అడిగినటువంటి ఆ ప్రశ్నకి ఆయన పదవి పీకేశారు కదా, పదవి పీకేస్తే మాకు ఇంకేం పని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా ఆయన పదవి ఏదైతే ఆయన ఉద్యోగం అంటూ ఉన్నాడో దాని గురించి మీరే ఉంటారు? కొడాలి నాని అని చెప్పుకోవటం కంటే బూతుల నాని అని చెప్తే అందరికీ బాగా తెలుస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు 2019 నుంచి 2024 వరకు ఈ 5 సంవత్సరాలే కాదు, మేము 30 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తాము, ఇలానే బూతులు మాట్లాడతాము, రాష్ట్రాన్ని దోచుకుంటాము, రాష్ట్ర ప్రజలను హింసిస్తాము, ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళని అసలు లేకుండానే చేస్తాం. ఇది వాళ్ళ పరిపాలన. మనుషుల్ని లేపేయటం, డబ్బులు దోచుకోవటం, భూములు దోచుకోవటం, అన్ని కబ్జాలు, బూతులు. ఈ గుడివాడ నాని లేకపోతే గుట్కా నాని, బూతుల నాని చాలా ఉన్నాయి, అలియాస్ చెప్పుకుంటే. ఈ వ్యక్తి ఈ రోజున మాట్లాడుతున్నాడు. అంతకుముందు ప్రభుత్వం అధికారంలో ఉంటే వైఎస్ఆర్సీపీ మాట్లాడిన మాటలేంటి? అన్నీ కూడా అమ్మలు, అక్కలు, ఇంకా అన్నీ వస్తాయి అన్నమాట, ఒకటి కాదు. ఎంత అబ్యూజింగ్ వర్డ్స్ అంటే కడుపుకి అన్నం తింటున్నాడా లేకపోతే గడ్డేమన్నా తింటున్నాడా అనే విధంగా ఉన్నాయి అతని పదజాలం అంతా కూడా. ఇంకా అసలు వేరే వాళ్ళు చెవులు మనం తూట్లు పడిపోయి బ్లడ్ గారిద్రా బాబు అనుకుంటాం చూడండి, ఆ విధంగా ఉండేది కొడాలి నాని బూతుల పురాణం. ఆ వ్యక్తి ఈ రోజున అసలు ఏమీ తెలియని అమాయకుల్లాగా పదవి పీకేశారు. ఏం పదవి? ఉద్యోగం అంటే ఏం ఉద్యోగం చేశాడండి? రాష్ట్ర ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు, మంచి చేస్తావు అని. మంచి చేసావా? ఉన్న ఏదైతే అప్పుడు అధికారం కోల్పోయి ఉన్న టీడీపీ పార్టీని ఇష్టానుసారంగా మాట్లాడి నోటికి ఏదొస్తే అది దుర్యోధనులాగా, దుశ్శాసనులాగా బిహేవ్ చేశాడు. అట్లాంటి వ్యక్తి ఉద్యోగం పీకేయటం అంటే నువ్వేమన్నా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నావా? పీకి అవతలు వేసారు నిజంగానే ప్రజలు. ఎందుకంటే 5 సంవత్సరాలు నీ ఉద్యోగం, నీ బ్రతుకు అది. నువ్వు ఒక పనికిరాలని చెత్త వేస్ట్ డస్ట్బిన్లో ఉండాల్సింది. ఇది ప్రజల్లో ఉండకూడదు. ఇది ఏదైతే కరోనా వైరస్ కంటే ప్రమాదకరమైన వాడు ఈ కొడాలి నాని. అట్లాంటి వ్యక్తిని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈసారి ఎన్నుకోకూడదు అని ప్రజలందరూ ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆ డెసిషన్ కట్టుబడి వాళ్ళంతా కూడా ఈ రోజున నిన్ను గుండు గీసి మూలన కూర్చోబెట్టారు. ఆ సంగతి ఒప్పుకున్నాం, అందరికీ సంతోషం. కానీ మీరు అంతకుముందు ఏం చెప్పుకున్నారు? మేము ప్రజల్లో ఉంటాం, ప్రజల కోసం బ్రతికాం, ప్రజలే మేము, మేమే ప్రజలు అని చెప్పుకున్నాడు. మరి ఆ విధంగా చేశాడా పరిపాలన? సరే, నువ్వు ప్రజల కోసమే బ్రతికావు, నిన్ను ప్రజలు ఆ విధంగా ఎంతో ఇదిగా నిన్ను గెలిపించాలని చెప్పి పాపం అప్పట్లో 2019 నుంచి 2024 వరకు పరిపాలనలో ఏదో చేశారు. కానీ నువ్వు ప్రజల కోసం ఉండే రాజకీయ నాయకుడు అయితే ఈ రోజున ఉద్యోగం బీకేశారు అంటున్నావు. నువ్వు అధికారంలో ఉంటేనే నీ నోరు నెగుస్తుంది, అధికారంలో ఉంటేనే నీకు రాష్ట్ర ప్రజలు గుర్తొస్తారు. అసలు ఎప్పుడు ఏం చేసి చావలేదనుకో వీళ్ళు, అసలు దాని గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. వీళ్ళు రాష్ట్రానికి చేసిన మేలంటూ ఏదీ లేదు. ఈ రోజున అధికారం ఏదైతే ఉద్యోగం పీకేశారు, ఉద్యోగం ఉంటే మేమేదో చేస్తాం పడుస్తాం, ఏమీ లేదు వీళ్ళు చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక పనికి మాలినాడు, అంతకంటే పనికి మాలిన బ్యాచ్ని వేసుకొని ఈ రోజున జైల్లో ఉండి వల్లభనేని వంశీ ఏదైతే తిరిగి మళ్ళీ బూమ్రాంగ్ అంటాం కదా వచ్చింది. ఏం మాట్లాడారండి చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు? అదే వచ్చింది ఈ రోజున. ఆ జైల్లో ఎలా చూస్తున్నారు వల్లభనేని వంశీని అంటేనే అలానే చూస్తున్నాం అని మాట్లాడుతున్నాడు కొడాలి నాని నవ్వుకుంటూ. అరెస్ట్ లానే చూస్తాడంట. ఇంకా అది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. అరెస్ట్ని ఎలా చూస్తారని ఆవిడెవరో పాపం యాంకర్ అడిగినట్లుంది. ఎలా చూస్తాం? అరెస్ట్ లానే చూస్తాము, ఖచ్చితంగా అరెస్ట్ లానే. నెక్స్ట్ నువ్వే టార్గెట్.
ఎందుకంటే ఇప్పుడు నిజంగా భయపడే నువ్వు మాట్లాడట్లేదు. ఓకే, అంటే దానికి ఆయన ఏం సమాధానం చెబుతా ఉన్నాడంటే, మీరు ఎప్పుడు కూడా కనపడట్లేదు ఏంటి, యాక్టివ్గా లేరు ఏంటంటే మీ అడ్రస్ చెప్పండి, లేదా ఎవరైతే నన్ను చూడాలనుకుంటున్నారో కొంతమంది ప్రముఖ మీడియా ఛానల్ సంబంధించిన అధినేతల పేర్లు ప్రస్తావిస్తూ వాళ్ళందరూ ఇళ్ళకి వస్తూ డైలీ కనపడాలని అని చెప్పేసి అంటూ ఉన్నారు. దాని గురించి మీరే ఉంటారు? కొడాలి నాని, నువ్వు నిజంగా ప్రజల కోసం ఇంతకుముందు నువ్వు ఏదైతే 2019 నుంచి 24 వరకు మాట్లాడావో, నువ్వు మేము మగాళ్ళో మేము టచ్ చేసి చూడు చాలా మాటలు మాట్లాడాడు. నిజంగా అవన్నీ నిజమే అయితే ఈ రోజు నీ అడ్రస్ ఇచ్చి కూర్చో, రోజు మీటింగ్ పెట్టు, మీడియా ముందుకురా, ఎవరు కాదంటున్నారు, నీకు భయం లేదని ఒప్పుకుంటాం. ఒకప్పుడు మాట్లాడావు కదా, ఎవరినైనా టచ్ చేస్తే అని చిటికలు వేసాడు కదా, మరి ఇప్పుడు ఏమనంటే చిటికలు వెనక్కి వెనక్కి నక్కి నక్కి దాక్కుంటున్నాడు, అసలు భయపడిపోతున్నాడు, వణికిపోతున్నాడు, ఏదో తప్పకొచ్చాడు. వల్లభనేని వంశీ అనగానే జంటగా కనిపించేది కొడాలి నాని. ఈ జంట పక్షుల్లో ఒకటి లోపలికి వెళ్ళింది, ఈ రెండోది ఎప్పుడు వెళ్ళిద్దా అని కూడా అందరూ ఆసక్తిగా మైకులు పట్టుకొని వచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి వెనకాల నక్కి నక్కి చూస్తుంది ఆ రెండో పక్షి. ఇది జైలు పక్షి ఎప్పుడో ఇద్దానంటే ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే, శిక్ష పడిద్ది. అంటే మీరేమో భయపడుతున్నారు అంటున్నారు, ఒక పక్క ఆయనేమో 3 కేసులు కాబట్టి 30 కేసులు పెట్టుకున్నట్టుగా మాట్లాడుతున్నాడు, ఏంటంటారు? ఒకరిని చంపినా 10 మందిని చెప్పినా అదే శిక్ష కదా, అందుకని మాట్లాడుతున్నాడు అలాగా. ఏదైనా చేసుకోండి, 30 సంవత్సరాలు వేస్తారా ఏమేస్తారా అంటున్నాడు. కాబట్టి అతనికి వాళ్ళు తప్పు చేశారు, బరిదెగించారు. చెప్పాలంటే 2019 నుంచి 24 వరకు మాట్లాడిన విధానం కానివ్వండి, భాష, సన్నబియ్యం ఇస్తానని ఎవరు చెప్పారు అంటే, ఇప్పుడు అతను అన్నమాట ఎవడు చెప్పాడు అని ఒక పదం యూస్ చేశాడు, అది జగన్మోహన్ రెడ్డికే వర్తించిద్ది. అదొకసారి తిరిగి వాళ్ళు చూసుకోవాలి. ఎవరు చెప్పారు ఎన్నికల టైంలో సన్నబియ్యం ఇస్తామని అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి తగిలిద్ది అది. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు ఆలోచించుకోలేదు అనుకుంటా. అది ఆలోచించుకుంటే ఇందాక వెనక నుంచున్నాడు కదా, వీడిని కూడా లాక్కుపోండి అని అంబటి రాంబాబు సోషల్ మీడియా యాక్టివిస్ట్ కనుక తీసుకెళ్ళి ఇదిగో నాతోనే ఉంటాడు అని చెప్పేసి గుంటూరులో పాపం పోలీసులు వచ్చి లాక్కెళ్ళారు చూడండి, రాజశేఖర్ అతన్ని తీసుకెళ్ళినట్లుగా కొడాలి నానిని కూడా ఖచ్చితంగా తీసుకెళ్తారు. నువ్వు భయపడట్లేదు, ఎంత శిక్ష అయినా సరే నేను అనుభవిస్తాను అంటున్నావు, మరెందుకు దాక్కోవటం? ఇన్ని రోజుల నుంచి అసలు ఎక్కడున్నావో కనిపించలేదు కదా, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు కదా. మరి అట్లాంటి వ్యక్తి ఇవన్నీ కూడా ఏదైతే గతంలో మీరు అన్నారో ఉడత ఊపుళ్ళు తాటాకు చెప్పుళ్ళు అని, అదే ఇది ఇప్పుడు ఈ రోజున వీళ్ళు మాట్లాడే మాటలు. దానికి ఎవ్వరూ కూడా మీరు భయపడట్లేదంటే ఇక్కడ ఎవరు నమ్మట్లా. వంశీ లోపలుండి ఎలా ఉలిక్కి పడుతున్నాడో ఎవరు ఈ రోజున రక్షించేది అంటే ఆయన రక్షించడానికి సంబంధించి కూడా ఒక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ అరెస్ట్ చేస్తే ఆయనకి వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ సపోర్ట్ ఉందని, అదేవిధంగా వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాడర్ సపోర్ట్ అంతా కూడా ఇప్పుడు మీరు చూశారు కదా, నాకు కూడా అలానే సపోర్ట్ చేస్తారని చెప్పి చెబుతున్నాడు. కొడాలి నాని చెప్తున్నాడు. కొడాలి నాని ఇది ఎట్లా చెప్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. కానీ విజయసాయి రెడ్డి వెళ్ళిపోయాడు భయపడి, పార్టీ పని అయిపోయింది ఇక లేదు భూస్థాపితం అని చెప్పి అతనే వెళ్ళిపోయే పరిస్థితి. అట్లాంటప్పుడు ఇతను ఎలా చెప్తాడండి పార్టీ అండగా ఉండిద్దని? అంటే ఇప్పుడు వల్లభనేని వంశీకి జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వచ్చారు, కొంతమంది నాయకులు కూడా వచ్చారు. సో నాకు కూడా ఈ విధంగానే రేపు పొద్దున అందరూ అండగా నిలబడతారు. సురేష్ని, వల్లభనేని వంశీని, లేకపోతే వర్రా రవీంద్రరెడ్డిని, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలవటానికి వచ్చాడు. తర్వాత మళ్ళీ ఎవరైతే నందిగామ సురేష్ ఉన్నాడో అతను కలవటానికి వచ్చాడు. ఇప్పుడు వల్లభనేని వంశీని కలవటానికి వచ్చాడు. ముఖ్యంగా ఈ జైల్లో బెయిల్ మీద ఉన్న ఈ జైలు ఖైదీ ఎవరైతే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి, జైల్లో ఉన్న ఖైదీలు మాత్రమే కలవటానికి వస్తాడు. ఒక ఖైదీ ఇంకో ఖైదీని కలవటానికి వెళతాడు. ఇది సెలబ్రేషన్స్ అనమాట వాళ్ళకి. ఇతను ఏంటంటే మొన్న చెప్పాడు ప్రెస్ మీట్లో గుంటూరులో, నా స్టోరీని గుర్తు చేసుకోండి, నేను 16 నెలలు జైల్లో ఉండొచ్చాను, ఎలా ఫుడ్ పెడతారు, ఎలా బెడ్ ఇస్తారు, ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా నేను 16 నెలలు చక్కగా అక్కడ ఎక్స్పీరియన్స్ ఉంది, అవన్నీ నేను ఫేస్ చేసి వచ్చాను. మేము వచ్చి నేను ములాఖతులో నేను పలకరించినప్పుడల్లా కూడా ఇవన్నీ మీకు చెప్తూ ఉంటాను, మీరు భయపడకండి. అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే హామీ ఏంటయ్యా అంటే, నేను ఆల్రెడీ జైలుకి వెళ్ళి వచ్చాను, ఏముండదు, 16 నెలలు వాళ్ళు ఏం పెడితే తిని చక్కగా ఉంటే హ్యాపీ, లేదంటే తోలు తీసి ఎండేస్తారు అని చెప్పి అదొక్కటి చెప్పడానికి మాత్రం వస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ మేడం. నమస్తే.